హలో ఫ్రెండ్స్, లాస్ట్ 2 డేస్లో నేను 2 ప్రసంగాలు విన్నాను. ఒకటి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగం. రెండోది జంతర్ మంతర్లో వాంగ్చుక్తో పాటుగా నిరాహార దీక్షకు కూర్చున్న నేహా బోరా ఐసా ప్రెసిడెంట్. ఆమె హైదరాబాద్లో ఉంది. ఆమె లామాకాన్లో నిన్న సాయంత్రం మాట్లాడింది. అయితే ఈ 2 ప్రసంగాల్ని పోల్చడం సరైంది కాదు. ఎందుకంటే నేహా ప్రసంగం టైం చాలామందికి తప్పుగా కన్వే కావటం వల్ల 6 అనుకుని 5:30కే వచ్చారు. ఎక్కడ కుర్చీలు కూడా లేవు అక్కడ కూర్చోడానికి. అందరూ నిలబడే ఉన్నారు. పిల్లలు పెద్దలు చాలామంది నిలబడి ఉన్నారు. ఆమె 7 గంటలకు వచ్చింది. అది 9 దాకా సాగింది. ఇన్ని గంటల పాటు 3.5 గంటల పాటు అందరూ ఓపికగా నిలబడి వినటమే కాకుండా అక్కడ మాట్లాడిన ప్రతి మాటకు రెస్పాండ్ అయ్యారు. 25 ఏళ్ళు కూడా లేని ఈ అమ్మాయి మొత్తం ఆ ప్రాంగణం అంతా కూడా గొప్ప ఉత్తేజాన్ని నింపింది. ఇక ప్రధానమంత్రి ప్రసంగానికి వస్తే ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ ఐ థింక్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ బోరింగ్ స్పీచెస్. ఎందుకు అంత బోరింగ్ ఉందంటే మాట్లాడే వాళ్ళకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు వినే వాళ్లకు బోరింగ్గా ఉంటుంది. ఇది నా ఒక్కదానికే కాదు, ఆయన మంత్రివర్గ సహచరులకు కూడా అనిపించింది. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు అశ్విని వైష్ణవ్ రకరకాలుగా మొహం పెట్టాడు. కావాలంటే ఒకసారి చూడండి. ఇక నితిన్ గడ్కరీ అయితే గొర్రు పెట్టి నిద్రపోయాడు. ఎందుకు మోదీ ప్రసంగం అలా ఉంది అనే విషయంతో పాటుగా మోదీజీ చేసిన ప్రసంగంలో 3 ముఖ్యమైన భాగాల గురించి కూడా ఈరోజు మనం మన వీడియోలో మాట్లాడుకుందాం. అందులో మొదటిది ఆయనలో లోపించిన కాన్ఫిడెన్స్. జంతర్ మంతర్ ప్రొటెస్ట్ మాత్రమే కాదు, ఆ తర్వాత దేశమంతా కూడా వస్తున్న విద్యార్థి ఉద్యమాలు ఈ ప్రభుత్వాన్ని ర్యాటిల్ చేశాయి. అందులో ఏమీ సందేహం లేదు. రకరకాలుగా మాటలు మార్చి వాళ్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఏం మాట్లాడినా ట్రోల్ అవుతాడని, రిడిక్యూల్ అవుతాడని, రోస్ట్ అవుతాడనే విషయం తెలిసిన తర్వాత కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినా కూడా ట్రోల్ చేసే జంజీ బయలుదేరింది. ఇంతకాలం అవే ట్రోల్ రాజకీయాలతోటి రాజ్యం చేసిన వాళ్ళకి ఒకసారి వాళ్ళ మెడిసిన్ వాళ్ళకే టేస్ట్ దొరుకుతుంది. బహుశా అందుకోసమేనేమో విపరీతంగా లో కాన్ఫిడెన్స్ ఉంది. ఇక ప్రసంగంలో కూడా ఆయన మాట్లాడే మాటల్లో బాబా బాదా బాబా బా అనుకుంటూ ఆయన ఎన్నిసార్లు తడబడ్డాడో చెప్పలేము. बायो इकोनॉमी 20 लाख करोड़ पहुंच चुकी है दोस्त. 2009-10 का कालखंड था, सिर्फ 25 लाख इलेक्ट्रिक व्हीकल हमारे देश में बिके थे. 1.5 लाख इलेक्ट्रिक व्हीकल बिके थे. ఒకవైపు టెలిప్రాంప్టర్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదో మనకు తెలీదు. టెలిప్రాంప్టర్ లేదు. మరొక వైపు ఆయన రాసుకున్న నోట్స్ కూడా ఆయన చదువుకోలేకపోతున్నాడు. దాంతో ఆయన ప్రతి అంకె తప్పు చెప్పి మళ్ళీ నోట్స్ చూసుకుని మళ్ళీ కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసి అనేక సార్లు తడబడ్డాడు. ఇక రెండోది, ఇంతకాలం ఎవరి మీదైతే విపరీతమైన విద్వేష ప్రచారం చేశారో ఆ నెహ్రూని ఎర్రకోట సాక్షిగా పొగడటం, ఇది విన్నప్పుడు నిజంగా నా చెవుల్ని నేను నమ్మలేకపోయాను. నెహ్రూ కలలు కన్న దేశాన్ని సాకారం చేయటం కోసమట. ఆఫ్కోర్స్ ఆయన నెహ్రూ ఒక్కళ్ళనే కాదనుకోండి, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఈ పేర్లన్నీ తీశారు. జిస్ భారత్ కా సపనా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ने देखा था, बाबा साहब आंबेडकर ने देखा था, पंडित नेहरू ने देखा था. रिवाइंड पंडित नेहरू ने देखा था. విషయం ఏంటంటే ఇందులో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా మోదీ మార్క్ రాజకీయాలని కానీ ఆయన పార్టీ రాజకీయాలను కానీ సమర్థించే వాళ్ళు కాదు. కానీ వాళ్ళనే పొగడక తప్పని ఒక పరిస్థితి మోదీకి ఎందుకు వచ్చిందంటారు? నిజానికి గాంధీ మీద కూడా అటువంటి ప్రచారమే చేశారు. మనకు తెలుసు, దేశంలో ఒక జనరేషనే గాంధీని బూతులు తిట్టే జనరేషన్గా మార్చేశారు. కానీ విదేశాలకు వెళ్ళిన ప్రతిసారి మాది గాంధీ పుట్టిన దేశం అని, గాంధీ ప్రపంచానికి ఇచ్చిన కానుక, ఆయన చేసిన సత్యాగ్రహం అని ఇలా విపరీతంగా పొగుడుతుంటారు. బట్ దేశంలో మాత్రం గాంధీ వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉంటారు. అది మనకు తెలిసిందే. బట్ మొదటిసారి నెహ్రూను కూడా ఆయన పొగిడాడు. ఇదే నెహ్రూని ఆయన పార్లమెంటులో కూడా అనేక సార్లు అవహేళన చేశారు. పార్లమెంట్లో, బయట పబ్లిక్ మీటింగుల్లో అనేక సార్లు ఆయన నెహ్రూ మీద చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు ఆయన నెహ్రూ పేరు ఎందుకు ఎత్తారు? ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే దేశంలో గాలి మారింది. 12 ఏళ్ళుగా వీళ్ళు చెప్పిన అబద్ధాల వెనకాల ఉన్న నిజం ఏమిటి అని ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు తెలుసుకునేలోగా ఆ నిజాలు తామే మాట్లాడేస్తే పోలా అనుకున్నట్టున్నారు. బహుశా వాళ్ళు కూడా కొన్ని నిజాలు మాట్లాడటం మొదలుపెట్టారు. పార్ట్ 3
దిమాగి నక్సల్. లేబులింగ్ చేయటం అనేది ఈ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే లేదా ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని విమర్శిస్తే మోదీని విమర్శించినట్టు, మోదీని విమర్శిస్తే హిందుత్వాన్ని విమర్శించినట్టు, హిందుత్వాన్ని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టు. కాబట్టి మీరు దేశద్రోహులు, మీరు పాకిస్తానీలు, మీరు టుక్డే గాంగ్, మీరు ఇట్లా మాట్లాడటానికి సోరోస్ నుంచి ఫండ్స్ వచ్చాయి. ఈ నరేటివ్ వాళ్ళు 12 ఏళ్ళుగా బిల్డ్ చేశారు, మనందరికీ తెలిసిందే. సో ఇందులో పార్ట్గానే వాళ్ళు అర్బన్ నక్సల్ అనే మాట కూడా ముందుకు తీసుకొచ్చారు. నిజానికి ఆ మాట మన ప్రధాని చాలాసార్లు వాడారు, కానీ ఖాయం చేసింది ఆయన కాదు. వివేక్ అగ్నిహోత్రి అని ఒక ఫిలిం మేకర్ ఉన్నాడు. ఆయన దేశంలో మాట్లాడేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు, బుద్ధిజీవులందరూ కూడా అర్బన్ నక్సల్స్ అనేసాడు అనుకోండి. ప్రధాని కూడా స్వయంగా అనేక సార్లు అర్బన్ నక్సల్ అంట మొదలుపెట్టారు. అర్బన్ నక్సలియోకి హీ చల్ రహీ హై. ఆ పేరుతోటి వాళ్ళు జైళ్ళలో పెట్టిన వాళ్ళు చాలామందికి అసలు నక్సలిజంతో కాదు కదా, కమ్యూనిజంతో కూడా సంబంధం లేదు. వాళ్ళు చేసిందంతా కేవలం ప్రజల కోసం ఆలోచించడం. స్టాన్ స్వామి లాంటి వాళ్ళు కేవలం జార్ఖండ్లో ఆదివాసీలకు సహాయం చేస్తున్నాడు, వాళ్ళ మీద పెట్టిన తప్పుడు కేసులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. క్రిస్టియన్ ఫాస్టర్, ఆయనకి కమ్యూనిజంతో సంబంధమే లేదు, కానీ ఆయన ఆదివాసీలకు సహాయం చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని జైల్లో పెట్టి ఆయన్ని జైల్లోనే చంపేసిన విషయం మనందరికీ తెలిసింది. అట్లా దేశవ్యాప్తంగా అనేక మందిని అర్బన్ నక్సల్స్ అనే స్టాంపు వేసి జైలులో పెట్టడం మనం చూసాం. ఇప్పుడు కొత్తగా దిమాకీ నక్సల్ అనే మాట స్వయంగా ప్రధాని గారే ప్రవేశపెట్టారు. దిమాకీ నక్సల్ అంటే ఏంటి? ఎవరైతే బుద్ధిజీవులుగా ఉన్నారో, ఎవరైతే బ్రెయిన్తో ఆలోచిస్తున్నారో వాళ్ళు దిమాకీ నక్సల్స్ అకార్డింగ్ టు దెమ్. నిజానికి అక్కడ వాళ్ళు దిమాకీ నక్సల్స్ అంటున్నప్పుడు వాళ్ళ దృష్టిలో ఉన్నది జెన్జీనే. జెన్జీకి ఆ విషయం చాలా క్లియర్గా అర్థమైంది. ఇవాళ రేపు ఆ లేబుల్స్తో భయపెట్టే పరిస్థితి ఇంకా దాటిపోయింది. దిమాక్ ఉన్న వాళ్ళందరూ నక్సల్స్ అనేది వాళ్ళ ఉద్దేశం అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు దిమాక్ ఉన్న వాళ్ళు అవసరం లేదు. వాళ్ళు ఏం చెప్తే అది, ఏ ఫేక్ ప్రచారం చేస్తే అది, ఏ అబద్ధాలు చెప్తే అది, వాటన్నిటిని నమ్మి ప్రచారం చేసే అంధభక్తులు మాత్రమే కావాలి. కళ్ళు తెరిచి ఆలోచించే వాళ్ళంటే వాళ్లకు ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళందరినీ దిమాగీ నక్సల్స్ అంటున్నారు. ఇక రేపటి నుంచి దిమాగీ నక్సల్స్ పేరుతో ఎంతమంది మీద ఎన్ని కేసులు పెడతారో మనకు తెలియదు. కానీ అర్బన్ నక్సల్స్ అన్నప్పుడు కూడా చాలామంది ఏం భయపడలేదు. మీకు గిరీష్ కర్నాడ్ గుర్తుండే ఉంటుంది కదా, ఆయన అర్బన్ నక్సల్ అని ఆయన బ్యాడ్జ్ పెట్టుకుని మరి వచ్చాడు. ఇప్పుడు ఈ మాట అనగానే స్వయంగా చిదంబరమే ఆయన దిమాగి నక్సల్ అనేసాడు. సో వీళ్ళు పెట్టే లేబుల్స్కి ఇంకెవరూ భయపడే పరిస్థితి ఎంత మాత్రం లేదు. దేశంలో గాలి వీస్తున్న దిశ ఖచ్చితంగా మారింది. ఇది ఏ స్థాయిలో మారింది అంటే చివరికి రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళు కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధమయ్యారు. గుర్తున్నాడు కదా రామ్దేవ్ బాబా, 2014 ముందు ఎలక్షన్స్లో ఆయన మోదీ కోసం, బీజేపీ కోసం ప్రచారం చేశాడు. ఆ ప్రచారంలో ఆయన నేను రాసిస్తాను, మోదీ కానీ అధికారంలోకి వస్తే పెట్రోల్ 40 రూపాయలు అవుతుంది, డాలర్ బలపడుతుంది అనుకుంటూ అనేక ప్రసంగాలు చేశాడు. కానీ ఆ తర్వాత కాలంలో భయంకరంగా పెట్రోల్ ధర పెరుగుతున్నాం, క్రూడ్ ఆయిల్ ధరలు చాలా ఘోరంగా పడిపోతున్నప్పుడు కూడా ఇక్కడ రేట్లు పెంచితే కూడా రామ్దేవ్ బాబా మాట్లాడలేదు. రూపాయి ఈ స్థాయిలో పతనం అవుతుంటే దాని గురించి కూడా మాట్లాడలేదు. అలాంటి రామ్దేవ్ బాబా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఒక ఓడ మునిగిపోతుంది అనే విషయం అందరికంటే ముందు ఎవరికి తెలుస్తుంది? ఎలుకలకు. ఎలుకలు ముందు పరిగెత్తుతాయి. సరిగ్గా నాకు రామ్దేవ్ బాబా కూడా అలాగే అనిపించాడు. దేశంలో నీళ్లు లేవు, నిప్పులు లేవు, ఎడ్యుకేషన్ లేదు, స్కూళ్ళు లేవు, పరీక్షలు పెడితే లీక్లే, ఇలాంటి దేశాన్ని మేము కోరుకోలేదు, ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి, మీరు కానీ పరిష్కరించకపోతే నేను ఆందోళన చేపడతాను అని రామ్దేవ్ బాబా కూడా బెదిరిస్తున్నాడు. चारों तरफ देश में हंगामा है। छोटे छोटे स्कूल कॉलेजों से बच्चे निकल रहे हैं कि हमारे यहाँ टीचर नहीं है, हमारे यहाँ लाइट नहीं, हमारे यहाँ पानी नहीं, हमारे यहाँ शौचालय नहीं है। एक तरफ हम कह रहे हैं सत्यमेव जयते, ये तो धर्म सतो जय, हमने शासकीय उद्घोष बना दिए। ऐसे ही आंदोलन करना पड़ा तो देश कैसे चलेगा? इसलिए भाई सुधर जाओ, नहीं तो कोई ऐसा ना हो कि बाबा रामदेव को दोबारा आंदोलन करना पड़े। బట్ నాకు రామ్దేవ్ బాబా మీద నమ్మకం లేదు. రామ్దేవ్ బాబాలు, అన్నా హజారేలు వీళ్లకు దేశం మీద ఎటువంటి ప్రేమ ఉండదు. వీళ్ళు కపట వేషధారులు. వాళ్ళు కొన్ని ఎజెండాల కోసం పనిచేస్తారు, పని చేశారు గతంలో, ముందు కూడా వీళ్ళు మారుతారు అనే నమ్మకం నాకు ఎంత మాత్రం లేదు. ఎందుకంటే రామ్దేవ్ బాబాకి తను మోసపూరితంగా చేసే వ్యాపారమే ముఖ్యం. ఆయన మోసం ఎంత దారుణంగా ఉంటుందో తెలియాలంటే దాని మీద ఒక వీడియో చేశాం, మీరు చూడండి వీలైతే. రేపు గాలి మారితే తన వ్యాపారం దెబ్బతింటుందేమని భయపడి మాత్రమే అతను ఇటువంటి ప్రకటన చేశాడని నాకు అనిపిస్తుంది. బేసికల్లీ మొత్తం మోదీజీ చేసిన ప్రసంగం అంతా కూడా దేశంలో మారిన పరిస్థితులకు ఒక నిదర్శనం. ఇప్పుడు మనం గోదీ మీడియా గురించి మాట్లాడుకోవాలి. నిజానికి 80వ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి మోదీ ఏం మాట్లాడారు అనేది ఇంపార్టెంట్.
ఆయన ఆ స్థాయిలో ఫంబుల్ అయితే, ఆ స్థాయిలో లో కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా అది పాయింట్అవుట్ చేయాలి. ఎక్కడైనా చేస్తారు, ప్రపంచంలో ఏ మీడియా అయినా చేస్తుంది. కానీ మన గోధి మీడియా ఆ పని చేయలేదు సరి కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వందే మాతర గీతం పాడుతూ ఉంటే అక్కడ సోనియా గాంధీ, ఖర్గే మాట్లాడుకున్నారు, దాని మీద చర్చలు మొదలుపెట్టారు. నిజానికి ఆ తర్వాత వాళ్ళు క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. సోనియా గాంధీ పెద్ద ఆయనతో మీరు ఎందుకు నిలబడతారు ఈ వయసులో అని అనటం, ఆ తర్వాత కుర్చీ దెమ్మని అడగటం, అందుకోసం వేరే వాళ్ళని పిలవడం, ఇది జరిగింది. అది వందే మాతరం పాడేప్పుడు చేయొచ్చా అంటే చెయ్యకూడదు బహుశా. అట్లాగే ఐర్లాండ్ జెండా కూడా 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జేబులో పెట్టుకోకూడదు. అట్లాగే జెండాని మొహం తుడుచుకోవడానికి కూడా వాడకూడదు. ఇవన్నీ మనం చేస్తాం, కనీసమైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వం. కానీ వాళ్ళు కనీసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా, మేము ఎందుకు చేసాము, అక్కడ ఏం జరిగిందని. అట్లాగే మోదీజీ ప్రసంగంలో మరొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. అదేంటంటే భారతదేశంలో చదువుకునే పిల్లలకి ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేస్తారట. ఎందుకో తెలుసు కదా మీకు. ఈ మొత్తం స్టూడెంట్ మూవ్మెంట్ స్టార్ట్ అవడానికి చాలామంది కాక్రోచ్ జనతా పార్టీ కారణం అనుకుంటారు. కానీ దానికంటే ముందు ఖాన్ సార్ అనే ఒక వ్యక్తి, ఎవరైతే ఎంతో కాలంగా ఇటువంటి కోచింగ్ ఇస్తున్నారో, ఆయన తన పిల్లలకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా మొదటిసారి గళమెత్తాడు, రోడ్డు మీదకి వచ్చాడు. అక్కడ మొదలైన మూమెంట్ అది జంతర్ మంతర్ దాకా పాకింది. సో బేసికల్గా ఖాన్ సార్ లాంటి వాళ్ళని న్యూట్రలైజ్ చేయడం కోసం వీళ్ళు ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ మొదలు పెడతారట. నిజానికి ఖాన్ సార్ లాంటి వాళ్ళు ఆల్రెడీ ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ చేస్తున్నారు. అట్లాగే చవకగా చాలా తక్కువ డబ్బులు కూడా వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు. ఆ వాళ్ళతో పోటీ పడాల్సిన అవసరం దేశానికి లేదు. ఒకవేళ పోటీ పడితే కూడా ఏం చేస్తారో మనకు తెలుసు. వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చేసిన ఒక పెద్ద స్కామ్ ఉంది. అది మొన్న క్యాగ్ రిపోర్ట్లో బయటపడింది. కానీ ఇప్పుడు ఈ షార్ట్గా చెప్పడం కాదు, దాని గురించి డీటెయిల్ వీడియో చేస్తాను తర్వాత. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో విపరీతమైన స్కామ్ చేసింది ఈ ప్రభుత్వం. సరే, పిఎం కేర్స్ ఫండ్స్ లాంటివి ఏమయ్యాయో మనకు ఎలాగో తెలియదు అనుకోండి. అట్లాగే మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్నే దేశంలో సర్వనాశనం చేసేశారు. వీళ్ళ హయాంలో దేశంలో రోజుకి ఆన్ యావరేజ్ 25 స్కూల్స్ క్లోజ్ అయ్యాయి. ఎవరు అన్నారు స్కూల్స్ అనేవి స్టేట్ సబ్జెక్ట్ కదా, దీనికి ప్రధానం ఎందుకంటారని. ఇందులో టాప్ మోస్ట్ స్టేట్ ఏంటో తెలుసా? రాజస్థాన్లో అతి ఎక్కువ స్కూల్స్ క్లోజ్ అయ్యాయి. అక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ, డబుల్ ఇంజన్ సర్కార్. సో డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న చోట కూడా విపరీతంగా స్కూళ్ళు క్లోజ్ అవుతున్నాయి. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ సర్వనాశనమైంది. దాన్ని బాగు చేయము, స్కూళ్ళు మూసేస్తున్నాము. పరీక్షలు పెట్టడం మనకు రాదు, పరీక్షలు దిద్దించడం మనకు ఎలాగూ రాదు. రాష్ట్రాలు నిర్వహించుకుంటున్న పరీక్షలన్నింటినీ కూడా బలవంతంగా లాక్కుని వాటిని సర్వనాశనం చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని. నిజానికి మనం ఇప్పుడు అడగాల్సింది ఏంటంటే, ఎడ్యుకేషన్ అనేది స్టేట్ సబ్జెక్టు, డీసెంట్రలైజ్ చేయండి. ప్రతి దానిలో మీరెందుకు వేలు పెడతారు, రాష్ట్రాలకు వదిలేయండి అని అడగాలి. నీట్, జేఈ లాంటివి సెంట్రలైజ్ చేయడాన్ని సౌత్ స్టేట్స్ వ్యతిరేకించాయి. అయినా కూడా వినకుండా బలవంతంగా కేంద్రం లాక్కుంది. వాటిని తిరిగి రాష్ట్రాలకు ఇవ్వాలి అంటూ తమిళనాడులో ఒక నిరసన కూడా మొదలైంది. బహుశా తొందరలో అది దేశమంతా కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో డీసెంట్రలైజేషన్ ఒక్కటే చాలా కీలకమైంది. కానీ మేమే అందరికంటే బలవంతులం అని రాష్ట్రాల సొమ్ము తీసుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న అధికారాలన్నీ లాక్కుంటూ ఎంతకాలం వీళ్ళు వెలగబెట్టింది ఏంటో మనం చూసాం. స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మరొక విషయం కూడా మాట్లాడుకోవాలి. సిజేపీ అనే పార్టీ గాలికి పోయే పార్టీ అనుకున్నారు. అది గాలికి పోవడానికి సిద్ధంగా లేదు. వాళ్ళు కార్యాచరణ ప్రకటించి పని కూడా చేస్తున్నారు. వాళ్ళు స్పెసిఫిక్గా స్కూల్ ఎడ్యుకేషన్ని ఒక అంశంగా తీసుకున్నారు. అందుకోసం పేరెంట్స్ అందరికీ పిలుపునిచ్చారు. మీరు మీ నేబర్హుడ్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి సోషల్ ఆడిట్ చేయండి, ఆ స్కూల్ ఎట్లా పనిచేస్తుంది అని. దీప్కే స్వయంగా ఆగస్టు 15 రోజు ఆ పని మొదలుపెట్టాడు. ఏ స్కూల్కి వెళ్ళినా కూడా మనకు తెలుసు కదా, ఒకటే సమస్యలు, నీళ్లు ఉండవు, తిండి సరిగా ఉండదు, బిల్డింగ్ సరిగా ఉండదు, ఉంటే కారుతూ ఉంటుంది. ఈ సమస్యలే అందరూ చెప్తున్నారు. అట్లా వెస్ట్ బెంగాల్లో ఒక స్కూల్కి అక్కడ అబ్దుల్ అనే వ్యక్తి కూడా వెళ్ళాడు. అక్కడ స్కూల్లో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి, బికాస్ అతను కూడా ఒక పేరెంట్ కాబట్టి. అతను అట్లా వెళ్ళినందుకు బెంగాల్లో గూండాలు అతని ఇంటి మీద దాడి చేశారు. కొడుకును కొడుతున్నారని తండ్రి అడ్డం వస్తే పెద్దవాడని చూడకుండా అతన్ని కూడా విపరీతంగా కొడితే ఆయన చనిపోయాడు. ఇదండి ప్రస్తుతం దేశంలో ప్రభుత్వం నడుపుతున్న విధానం. ఈ విధానం ఇక సాగదు అనేది మనకు ప్రధాని ప్రసంగం చూసిన అర్థమవుతుంది, నేహా బోరా ప్రసంగం చూసిన అర్థమవుతుంది. ఇంకా అర్థం కాలేదు అంటే వాళ్ళని ఏమనాలో మనకు తెలుసు కదా. నేహా బోరా ప్రసంగం వినడానికి మాత్రమే వెళ్ళాను, రికార్డ్ చేయడానికి వెళ్ళలేదు. కానీ అక్కడికక్కడ చేయాలనిపించి లైవ్ చేశాను. 2 పార్ట్స్గా మన ఛానల్లో ఉంది, వీలైతే చూడండి. కెమెరా షేకీగా ఉంటుంది కానీ బట్ ఎసెన్స్ మీకు అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.